ధ్యానం గురించి సుహాసిని గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను బళ్ళారి నుంచి వచ్చానండి. నేను గత 12 ఏళ్ళుగా ధ్యానం చేస్తున్నాను. అసలు ధ్యానం అంటే ఏంటో నాకు ముందు దీని గురించి నా ఐడియా లేదు. ధ్యానానికి రాకముందు 2012లో నేను ధ్యానానికి వచ్చానండి. జస్ట్ నా గురించి ఒక 2 minutes చెప్పి నేను ధ్యానం చేయిస్తాను మీకు. ధ్యానానికి రాకముందు నాకు లైఫ్ అంటే చాలా విసుగ్గా ఉండేది. ఎందుకంటే నాకు 30 ఏళ్ళ వయసులోనే అన్ని రకాల రోగాలు ఉన్నాయి. జీవితం మీద విసుగు, విరక్తి, ఏడుపు, దుఃఖము అన్నీ వచ్చేవి. అసలు చచ్చిపోదామని అన్న కోరిక కూడా కలిగింది ఒకనొక క్షణంలో. అలాంటి సమయంలో నాకు ధ్యానం దొరికింది. పిరమిడ్కి వెళ్ళాను ఎవరో చెప్పడం ద్వారా. అక్కడ ధ్యానం అంటే బయట మొత్తం రాసున్నారు. ఏంటంటే అసలు ధ్యానం అంటే మన శ్వాసని నార్మల్గా వచ్చే ఉచ్ఛ్వాస నిశ్వాసని గమనిస్తూ కూర్చోవడమే ధ్యానం. గమనిస్తూ కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఆలోచన రహిత స్థితికి వెళ్తాం. ఎప్పుడు ఆలోచనలు డిస్టర్బ్ చేస్తూ ఉంటాయండి మనకి. ఆ ఆలోచనని కట్ చేస్తూ మళ్ళీ కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టండి. గౌతమ్ బుద్ధ కాన్సెప్ట్ మీకు అందరికీ ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. మనకు గౌతమ్ బుద్ధుడు ముందే చెప్పాడు, ధ్యానం అంటే ఏంటంటే శ్వాసను గమనిస్తూ కూర్చోవడము. ఆలోచనలు వస్తూ ఉన్నప్పుడు ఆలోచనలు కట్ చేస్తూ మళ్ళీ కొనసాగించడం ధ్యానం. ఎవరికి ఎంతసేపు చేతనైతే అంతసేపు కూర్చోవడం. స్టార్టింగ్లో 10 నిమిషాలతో మొదలు పెట్టండి. నేనైతే ఫస్ట్ టైం కూర్చున్నప్పుడు 3 గంటలండి. 3 నిమిషాల్లాగా అయిపోయింది నాకు. ఫస్ట్ టైం నాకు ధ్యానం తెలిసిన తర్వాత సాధనలో అలా కూర్చుంటే 3 గంటలు కళ్ళు మూసుకొని కూర్చుంటే శ్వాస మీద ధ్యాస పెట్టి 3 గంటలు అయిపోయింది. నన్ను తట్టి లేపాల్సి వచ్చింది. ఇంకా వెళ్ళాలి ఇంటికి అని. ప్రతి ఒక్కరు ధ్యానం చేయటం వలన ఎంతో శక్తిని పొందుతారు. మన కోసం మనం ఏం చేస్తున్నామని ఒక్కసారి గమనిస్తే ఇంటి పనులు, డబ్బు సంపాదించడానికి పనులు, పిల్లల వర్క్స్, ఇలా నార్మల్ వర్క్సే కానీ ఇంకా ఏం చేయట్లేదు మనం. మన కోసం మనం ఉదయం లేయంగానే కాసేపు సాధన, నిద్రపోయే ముందు కాసేపు సాధన, ఇంకా మీతో టైం ఉంటే మధ్యాహ్నం కూడా కూర్చోవచ్చు. ఎప్పుడు టైం ఉంటే అప్పుడు సాధన చేసుకోవచ్చు. ఆ శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీగా ఫీల్ అవుతామండి. ఆ ఎనర్జీని మనం నింపుకున్నామంటే మన హోల్ డే కార్యక్రమాలు అద్భుతంగా చేయగలం. ఎంతో అనంతమైన జ్ఞానాన్ని నింపుకునే శక్తి ఉంది మన లోపల. ఇప్పుడు 2 గురువులు వచ్చారు, చక్కగా మనకి జ్ఞానాన్ని అందిస్తున్నారు. భగవద్గీత జ్ఞానాన్ని అందిస్తున్నారు ఆయన వాళ్ళిద్దరు. ఆ జ్ఞానాన్ని మనం నింపుకోవాలంటే ముందు ధ్యానం చేస్తే ఇంకా అనంతంగా నింపుకుంటామండి. ఆ జ్ఞానాన్ని మన లైఫ్లో అప్లై చేయాలి కదా. ఊరికే వాళ్ళు చెప్తున్నారు, మనం వింటున్నాం, బాగుంది, ఇంక ఇంటికి వెళ్ళిపోతాం, అయిపోతుంది అలా అనుకుంటే ఇంకా వేస్ట్ కదా. గుడికి కూడా వస్తాము, టెంకాయ కొడతాము, బయటికి వెళ్ళిపోతాము. మళ్ళీ వెళ్ళిన తర్వాత మన పనులు మనకి. అలా కాదు కదా. మనం ఖచ్చితంగా కాసేపు రోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఎవరికి ఎంత సమయం ఉంటే అంత సమయం కూర్చొని సాధన చేయడం ముఖ్యం. మన కోసం మనం టైం తీయడం ముఖ్యం. నాకు ఇప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నానంటే ధ్యానమే నా లైఫ్లో ముఖ్యమైపోయింది. ఆ రోజు నుంచి నేను ఈ రోజు దాకా ధ్యానం వదలలేదండి. ధ్యానమే నా జీవిత గమ్యంగా జనాలకి నేను స్ప్రెడ్ చేయాలి ధ్యానం అనేది. ఇది అల్టిమేట్ అండి. దేవుళ్ళతో సహా కూర్చొని మీరు గమనించారు లేదు, మహాదేవుడైనా, గణేష్ అయినా, ఆంజనేయ స్వామి అయినా మీరు గమనిస్తే వాళ్ళు కూడా ధ్యానం చేస్తూ ఉంటారు. మనం ఆ స్థితిని చేరుకోవాలంటే ధ్యానం ఒక్కటే అల్టిమేట్ అండి. నాకు తెలిసి ఇంకా దీనికంటే హై మెట్ ఇంకేం లేదు. హయ్యర్ మెట్ ధ్యానము, అల్టిమేట్ ధ్యానము. దాన్ని మనం పట్టుకున్నామంటే జీవితం అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే చెప్తున్నారు వీళ్ళు ఆనందంగా ఉండటానికి ఏం చేయాలన్న జ్ఞానాన్ని అందిస్తున్నారు. నేను, నాది అన్నది ఎంతో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఇప్పుడు మీకు. దీన్ని అర్థం చేసుకుంటే ఇంకేం లేదండి లైఫ్లో. అద్భుతం అంటే అద్భుతం. ఇంకా ఈ రెండింటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అనంతంగా జ్ఞానాన్ని ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళిద్దరు వచ్చారు. నేను కూడా వీళ్ళ జ్ఞానం తీసుకోవాలని అనుకుంటున్నాను. అందుకని ఇప్పుడు మంచిగా మనం ధ్యానం ఎలా చేయాలో మంచి మ్యూజిక్ పెడతాను. చెప్పాను కదా, శ్వాస మీద ధ్యాస పెట్టి రిలాక్స్గా ధ్యానం చేయండి. రోజు ధ్యానం చేయండి. మీకేం కావాలో ఆటోమేటిక్గా లైఫ్లో వస్తాయండి. నా లైఫ్లో అయితే అలానే వచ్చాయి. ఏం కావాలంటే అన్నీ వచ్చేస్తున్నాయి నా దగ్గరికి. నేనేం చేస్తున్నా అంటే ధ్యానం చేస్తున్నా, ధ్యాన ప్రచారం చేస్తున్నా. నా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి, బుక్స్ చదువుతున్నాను. దానికి సంబంధించిన బుక్స్ ఉంటాయి, స్పిరిచువల్ బుక్స్. ఆ బుక్స్ చదివి దాన్ని రియల్ లైఫ్లో అప్లై చేస్తున్నాను. అంతే, నా లైఫ్లో ఆటోమేటిక్గా వస్తున్నాయి. నేను కూర్చొని సాధన చేయడం, గ్రూప్లో ఎవరన్నా దొరికారంటే వీళ్ళు ధ్యానం గురించి చెప్పాము, ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళకి. అంతే. మీకు తెలిసింది మీరు కూడా ధ్యానం చేస్తూ ఉంటే అనుభవాలు వస్తాయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అనుభవాలు వస్తాయి. అనుభవాలు వచ్చినప్పుడు మీరే రియలైజ్ అవుతారు, అరే ధ్యానంలో ఇంత పవర్ ఉందా, ఇంత శక్తి ఉందా అని.
అందుకనే ఇప్పుడు మనం ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడుతూ, అందరు కళ్ళు మూసుకోండి. ఒకసారి కళ్ళు మూసుకొని చేతులు రెండు ఇలా పెట్టుకోండి. అందరూ రిలాక్స్గా సుఖాసనంలో కూర్చోండి. ఎవరికి ఎలా కంఫర్ట్గా ఉంటే అలా. కింద కూర్చుంటే మనం అన్నం తినేటప్పుడు కూర్చుంటాం కదా ప్రశాంతంగా, అలా కూర్చోవచ్చు. లేదు నేను కూర్చోలేను అనుకున్న వాళ్ళు హాయిగా చైర్లో కానీ, బెడ్ మీద కానీ, సోఫా మీద కానీ, మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా. బాడీని టార్చర్ పెట్టకండి. ప్రశాంతంగా కూర్చొని చేతులు రెండు కలుపుకొని కళ్ళు రెండు మూసుకోండి. ఇంకా కొందరు మూసుకోలేదు, కళ్ళద్దాలు తీసేయండి అమ్మా. ఎవరన్నా కళ్ళద్దాలు ఉంటే కళ్ళద్దాలు తీసేయండి. సార్ మీ కళ్ళద్దాలు, మేడం మీ కళ్ళద్దాలు తీసేయండి. కళ్ళద్దాలు తీసి చేతులు రెండు జోడించి కళ్ళు మూసుకొని రెండు కాళ్ళు క్రాస్ చేసుకొని మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ కూర్చోవడం. ఇప్పుడు నా ఫేస్ ఎవరు చూడకండి, మీ లోపలికి వెళ్ళిపోండి. అందరూ బయట ఏం లేదు, అంతా ఉన్నది లోపలే. సార్ కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, ధ్యానం చేయండి. చేతులు రెండు కళ్ళు మూసుకో అంతే. కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ కూర్చోండి. ఒక 5 minutes మీరు శ్వాసను గమనిస్తూ కూర్చోండి. ఏం జరుగుతుందో చూడండి. ప్రశాంతంగా హాయిగా కళ్ళు మూసుకొని మీ లోపలికి ప్రయాణం చేయండి. మీ శ్వాసని, ఉచ్ఛ్వాసని, నిశ్వాసని గమనిస్తూ శ్వాసించండి. అనుభూతి చెందండి. ఆలోచనలు వస్తూ ఉంటే కట్ చేయండి. మళ్ళీ శ్వాసని గమనించండి.